ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ క్రమంలోనే క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతూనే ఉందని అధికారులు వెల్లడించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు దిగువ ప్రాంతంలో ఉన్న శబరి నది పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. 48 అడుగుల మేర గోదావరి నీటి మట్టం చేరిన అనంతరం అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ రోజు ఉదయానికి గోదావరి నీటి మట్టం 50.5 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇలాగే పరిస్థితి కొనసాగితే నీటి మట్టం 53 అడుగులు దాటిన వెంటనే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 1986లో భద్రాచలంలో అత్యధిక వరద నమోదైంది. నదిలో నీటి మట్టం 75.60 అడుగులకు చేరింది. ఆ సమయంలో 27 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో ప్రవహించింది. 2022 వరదలో ప్రవాహం 71.30 అడుగులుగా నమోదు కాగా 21.78 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడిచిపెట్టారు. అందుకే భద్రాచల ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు వరద ముప్పుకు గురి కాకూడదని అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు. భద్రాచలం దిగువన ఉన్న రహదారులపైకి వరద నీరు చేరడంతో విలీన మండలాలకు రాకపోకలు ఆగిపోయాయి. గోదావరి ప్రమాదకరంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదిలోకి చేపలు పట్టేందుకు ఎవరిని అనుమతించడం లేదు. గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతం వద్ద వరద ఉధృతి పెరిగింది. రాములవారి గుడి కళ్యాణకట్ట వద్దకు వరద నీరు చేరడంతో భక్తులను గోదావరి నది వద్దకి అనుమతించడం లేదు. ముంపునకు అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రజలను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.